సార్ మంచికి రోజులు ఉన్నాయంటారా? బిస్మిల్లా రెహమాన్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మంచికి రోజులు ఉన్నాయా అంటే సహజంగా ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, మంచికి కలుగుతున్నటువంటి నష్టము, అది పడే బాధలు, అది పడే అణిచివేత చూసి చాలామందిలో ప్రపంచంలో అసలు మంచిగా చోటు ఉన్నదా, మంచిగా ఉంటే అసలు బతకగలమా, ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి సహజంగా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మంచికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా చివరికి గెలిచేది మంచే. అలాగే చెడు ఎంత బలవంతంగా లేకపోతే ఎంత బలంగా అది మనకు కనబడుతున్నప్పటికీ కూడా చివరకు ఓడిపోయేది, అణిగిపోయేది అసత్యమే, చెడే. కాబట్టి మంచికి రోజులు ఉన్నాయని ప్రశ్నించుకున్నట్లయితే మంచికి రోజులు ఉన్నాయి. అయితే ఏంటంటే కొంచెం సహనం వహించవలసి ఉంటుందన్నమాట. మహాశిలారా, అసలు ఈ ప్రపంచమే మనము పరీక్ష నిలయమని చెప్పేసి మనం గతంలో ఎపిసోడ్లో చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనము ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం. ఖురాన్లో ఇదే విషయంలో ఏం చెప్తారంటే, వలనబలువన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫి వల్ జూయి వన్ నఖ్సిన్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్ అంటాడు. మిమ్మల్ని ఆకలి దప్పులకు, భయ ప్రమాదాలకు గురి చేసి, మీ ఆదాయంలో అదేవిధంగా మీ ప్రాణ నష్టానికి గురి చేసి తప్పనిసరిగా నేను మిమ్మల్ని పరీక్షిస్తాను అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము మంచి చెడుల పరీక్షలకు ఇక్కడ గురవుతూ ఉంటాము. ఈ సందర్భంలో మనకు ఒక సందర్భంలో ఏమనిపిస్తుంటుందంటే, మంచికి రోజులు లేవు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ మంచికి మాత్రమే రోజులు ఉన్నాయి. మనం సహనంతో దాన్ని ఎదుర్కొన్నట్లయితే తప్పనిసరిగా మంచే మనను ఈ సమస్యలను బయటికి తీస్తుంది. ఖురాన్లో మరొక సందర్భంలో దైవం ఏం చెప్తాడంటే, ఫస్తబికుల్ ఖైరాత్ అంటాడు. మీరు మంచిలో ముందుకు వెళ్ళిపోండి అంటాడు. ఒకరినొకరు మించిపోండి మంచిలో. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా దైవం మిమ్మల్ని కనుక్కుంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏం చెప్తారు అంటే, మీరు దారిన పోతున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు, అక్కడ ప్రజలకు హాని కలిగించే వస్తువు మీకు కనబడినట్లయితే దాన్ని తీసి పక్కన పడేయండి అని చెప్పడం జరిగింది. అదేంటంటే అంత చిన్న పనే, దానికి కూడా దైవం పుణ్యం ఇస్తాడంటే అది చాలా ముఖ్యమైనటువంటి విషయం కావచ్చు. ఒక్కొక్క సందర్భంలో దాని వలన ప్రాణాలు కూడా మనం నిలవచ్చు. అటువంటి సందర్భాలు కూడా రావచ్చు. కాబట్టి ఏ చిన్న పని అయినప్పటికీ కూడా మానవ కళ్యాణం కోసము, మంచి కోసము మనము దాన్ని ఉపయోగించినట్లయితే, చేసినట్లయితే, సేవ చేసినట్లయితే తప్పనిసరిగా దానికి ప్రతిఫలం మనకు ఉంటుంది. ఇక్కడ కాకపోయినా పరలోకంలోనే ఉంటుంది. అయితే పరలోకానికి సంబంధించి మనం పక్కన పెట్టినట్లయితే ఈ ప్రపంచంలో మంచి వారికి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది చివరికి. అంతేకాకుండా మంచివారి వలనే ఈ ప్రపంచం కూడా నడుస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మహాశైలరా, మనం నిరాశకు పోకుండా తప్పనిసరిగా మంచిని చేస్తూ ఉండాలి.